సంఘముగా సహవాసముగా కూడుకునే అవకాశము లేని వారి కొరకు ఈ సాంకేతికతను వాడుకుని వారున్న చోటే కనీసం దేవుని వాక్యమైనా వినగలిగే సౌభాగ్యం వాళ్ళకి కల్పించిన కొరకై ఈ మాధ్యమం ద్వారా దేవుని వాక్యాన్ని ప్రకటించే ఒక ఏర్పాటు ప్రభు కృప అనుగ్రహించబడింది. దాని అర్థం ఇక సహవాసానికి సంఘానికి రానక్కర్లేదనే. నువ్వు ఉన్నంతలో దేవుని మహింపరుస్తున్నటువంటి మాట పైకంటున్నావు, కానీ దేవుని సంఘం యొక్క భారం నీకు అర్థం కావట్లేదు. ఏమండి, సంఘము ఒక జనమును కనుటకు ఒకనాటి ప్రసవ వేదన చాలునా అని దేవుని వాక్యం మాట్లాడుతుంది. కొన్ని ఆత్మలని సంపాదించడం ఒక ఎత్తు, రక్షణలోకి నడిపించడం ఒక ఎత్తు, వారిని సంఘముగా కూర్చడం ఒక ఎత్తు, క్రీస్తు శరీరమునకు అంటుకట్టడం ఒక ఎత్తు, దేవుని తోటలో అంటుకట్టడం ఒక ఎత్తు, వారిని కంచె వేసి కాపాడుకోవడం ఒక ఎత్తు, వారిని అలంకరించడం, వారిని సిద్ధపరచడం, వారిని ఆయుత్తపడినట్లుగా పెళ్లి కుమారి వస్త్రం ధరింపజేయడం, ఇంత ప్రాసెస్ సంఘ కాపరికి సంఘానికి ఉంది. ఇవన్నీ పక్కన పడేసి చర్చికి రాలేకనే ఆన్లైన్లో చూస్తున్నామండి. న్యాచురల్గా ఊపిరి పీల్చుకోవటానికి ఆరోగ్యం సహకరించిన పరిస్థితుల్లో ఇస్తున్నటువంటి సపోర్ట్ లాంటిది. ఆక్సిజన్ ఇస్తున్నావో, వెంటిలేటర్ పెట్టావో, అది ఒక లైఫ్ లైన్ సిస్టమ్ అది. కానీ సహజంగా బ్రతికే పద్ధతి అది కాదు. నువ్వు ఆ సపోర్ట్ తీసుకోవాలని ఆశపడుతున్నావంటే నువ్వు మొత్తం వ్యవస్థ చెడిపోయినట్టు కదా. నువ్వు ప్రమాదకర పరిస్థితులు ఉన్నావు కదా. జీవము గల దేవుని సంఘములో మనము ఒకళ్ళము, మనమందరము శరీరంలో ఒక అవయవానివి. విడివిడిగా మనము అవయవములమే, కూడుకొనదే శరీరము కాదే అని రాశాను. అర్థమైందా? నీవు మనందరం ఒక్కొక్కరు ఒక్కొక్క అవయవం అండి. మనందరం కలిస్తేనే శరీరం. ఏదో మెడికల్ కాలేజ్ అనాటమీ డిపార్ట్మెంట్కి వెళ్ళినది ఒక దగ్గర కాలు, ఒక దగ్గర పుర్రె, ఒక దగ్గర చేపెట్టింది. ఇదేట్రా చదువు? మనం కూడా అంతేగా. ఒక్కొక్కరు ఒక ఎంత గొప్ప దైవజనుడైనా కొత్తకొచ్చిన బిడ్డ నాకు అవయవమే కదా. మరి నీ ఒక అవయవం అయినప్పుడు నువ్వు ఇంటి దగ్గర ఉంటే, ఒక్కొక్కరు ఒక్కొక్క దగ్గర ఉంటే మనం క్రీస్తు శరీరము అన్న మాట సాకారం అవ్వదుగా. కాదు, ఆ దినము సమీపించిన మీరు సూచనకూడదు, కొందరు మానుకోండి, ఎక్కువ సార్లు కొడుకోండి, పదే కొడుకోండి అని దేవుని వాక్యం హెచ్చరిక చేస్తుంటే లేనిపోయిన టెక్నికల్ రీజన్స్ అని మాట్లాడతావేంటి? ఏం పెద్ద గొప్ప అనుకుంటున్నావు? నీకున్న తెలివి, నీ జ్ఞానం